ఈ రోజుకి 75 సంవత్సరములు. నిజమే, ఇక్కడ ఎవరు లేవు. అప్పుడు సంఘ స్థాపన నుంచి ఎవరు లేవు ఇక్కడ. మరి అమ్మగారు కమలమ్మ అమ్మగారు మాత్రం ఉండొచ్చు, కానీ అందరము తర్వాత వచ్చిన వాళ్ళని. సంఘం ప్రారంభమమ్మ రుతమ్మ, ప్రారంభం మనం ఎవరు లేదు. మరి ఆయన చదివినాడు కదా, అబ్రహం అన్న అర్పణాల అబ్రహం అన్న ఐజాక్ అన్న నాన్న వాళ్ళతో ఇక్కడ ప్రారంభించాడు. ఏబిఎం చర్చ్ నుంచి బయటికి వచ్చి ఒక్కడే వచ్చాడు, ఎవరిని తీసుకొని రాలి. ఆయన ఇంత పౌరుషం కలిగి ఇక్కడ ఆయన ప్రారంభించాడు. నేను చెప్పాలంటే 4 విషయాలు మీకు చెప్పి నేను క్లుప్తంగా ముగిస్తాను. అక్కడ మీకు బయట బొమ్మ ఉంది కదా, ఫోటో ఉంది కదా, చర్చ్. ఆ చర్చ్ ఉన్నప్పుడు నేను ఇక్కడ వచ్చాను 82లో. కానీ అది ఎట్లా నిర్మించో మనకు తెలియదు. కానీ 84లో మరి అయ్యగారు క్రీస్తునందు నిద్రించిన తర్వాత జయమన్ జక్రయ్య గారు మరి పాస్టర్ గారు ముందుకు వచ్చి యొక్క సంఘాన్ని లీడ్ చేశాడు. చాలా కష్టపడ్డాడు. అంటే మేము చిన్నవాళ్ళం, 14-15 ఇయర్స్ వయసు, మాకంత నాలెడ్జ్ లేదు. కాకపోతే చిన్న చిన్న పనులు చేసేవారు. జయమ్మకి తెలుసు, ఇంకొక స్త్రీ టార్జన్ అంటారు, ఆమె పేరు నాకు తెలియదు, ఎస్తేర్. ఓకే, వాళ్ళిద్దరు ఇక్కడ ఉండేవాళ్ళు. నేను దానియాల్ ఇద్దరం పేడ తీసుకొని వస్తే వీళ్ళు అలికేవారు. చిన్న చిన్న జ్ఞాపకాలు. ఇది 4 భాగములుగా అభివృద్ధి పొంది చర్చ్. అది మొట్టమొదటిది. ఆ తర్వాత ఎర్ర పెంకు వచ్చింది. ఆ తర్వాత 10 ఫీట్లు ముందుకు వచ్చి కంపౌండ్లో కట్టి దాన్ని ఎక్స్టెండ్ చేశారు. ఈ చర్చి, పాత చర్చి ఇక్కడ నుండి ఈ మధ్యలోనే ఉంది. ఇది కట్టే వరకు కూడా ఇదంతా మందే. ఈ పక్క బిల్డింగ్ అంతా మందే. అప్పుడు రాయచూరులో పాస్టర్ వెళ్ళాడు. ఇక్కడ ఆరాధన జరుగుతుంది. ఇక్కడ వచ్చి కొంతమంది వ్యక్తులు వచ్చి మేమిద్దరం సైమన్ జక్రయ్య గారు నాకు 5 రూపాయలు, దానియాల్కి 5 రూపాయలు ఇచ్చి రబ్బర్ చెట్లు అంటారు కదా, అది అక్కడే ఉన్నాయి, తీసి అక్కడ నాటినం అంతే. ఫుల్ కంపౌండ్ అయిపోయింది 1 ఇయర్ లోపల. తర్వాత అన్ననుకూలతో వాళ్ళకి అది లాగేసుకున్నారు స్థలం. చర్చి ఇక్కడ ఉండగానే ఇది బిల్డ్ అయింది. ఇక్కడ నుంచి ఇదంతా నీళ్లు. ఇప్పుడు పాస్టర్ అమ్మ ఇల్లు ఉంది కదా, అదంతా బర్రెలు ఉండేది నీళ్ళు. మరి అలాంటి సందర్భంలో పాస్టర్ ఆయన ఓన్ మెథడ్గా ఈ యొక్క ఇంటర్నల్ ఈ స్టెప్స్ కూడా పెట్టాడు, బయట నుంచి పెట్టాల. అంటే ఆయన వెళ్ళినాక ఎన్ని మనకు జ్ఞానోదయం అవుతున్నాయి. మరి ఈ విధముగా ఈ సంఘము ఏర్పాటు చేయబడి మీకు అందరికీ తెలుసు చాలామంది వరకు. దీని గురించి ఎక్కువ చెప్పని అవసరం లేదు. కాకపోతే ఈ సంఘములో నేను అనుభవించిన 4 అనుభూతులను మీకు పంచుకుంటున్నాను. ఈ సంఘము నాకేమిచ్చిందంటే ప్రేమ ఇచ్చింది. నేను ఎక్కడ మాటలు చెప్పటంలా, ఈ సంఘములోనే మీరే అతికించారు కొన్ని వాక్యాలు, వాటిని తీసుకొని మాట్లాడుతున్నా. ఈ సంఘము నాకు ప్రేమ ఇక్కడ రాశాను. దేవుడు మనకు ఆశ్రయమును దుర్గను అయినాడు, ఆపత్కాలను ఆయన నమ్మకున సహాయకుడని, అడుగుడి మీకు ఇవ్వబడిన, తట్టుని మీకు తీయబడని. అది ఇక్కడ ఉంది కదా, తేజో మహిము ప్రేమ. ఈ యొక్క 4 విషయాలు ఈ సంఘంలో అనుభవించాను. అనగా మీరందరూ నన్ను చాలా ప్రేమించారు. ముఖ్యంగా పాస్టర్ కుటుంబము, వీళ్ళందరికీ తెలుసు, షారోన్ కానీ వీళ్ళంతా వాళ్ళ ఇంట్లో ఒక వ్యక్తిగా నన్ను చూసుకున్నారు. ఆ ప్రేమను మరి దూరమైనా మర్చిపోలేము, చెప్పుకోలేము. కానీ అవి లోపల ఏమంటుందని రిమైండ్ చేస్తూనే ఉంటాయి ఆ ప్రేమను. ఇక్కడ కూర్చున్నప్పుడు ఎన్ని జ్ఞాపకం వస్తున్నాయి. రెండవదిగా మరి ఈ యొక్క సంఘము నాకు సహాయపడ్డది. ఎలాగంటే అన్ని విధములుగా నేను ఒకటేని చెప్పలేము, ఎందుకంటే పాస్టర్ గారు క్లుప్తంగా అన్నాడు కాబట్టి నేను షార్ట్కట్లో మీకు చెప్తున్నాను. అంటే నేను అనుభవించినవి. ఒక సంఘానికి పిల్లర్ 4 ఎలాగున్నాయో ఆ విధముగా 4 క్రియలు కలిగిన సంఘముగా అనుభవించినవి కాబట్టి చెప్తాను. 1 ప్రేమ కలిగిన సంఘం, 2 సహాయపడే సంఘం, 3 మరి దేవుని సన్నిధి ఉండే సంఘం నేను అనుభవించాను. 4వదిగా ఇక్కడ సంరక్షణ కలిగిన సంఘం. దీని గురించి కొంచెం చెప్పాలి ప్రాక్టికల్గా, మీకు ఎవరికి తెలియదు. నేను ఈ సంఘంలో 3 సార్లు పడ్డా. ఎలాగంటే మొదటిసారిగా పడింది ఆ వాచ్ మేక్ పడుతుంటే ఇంకా ప్రోగ్రామ్ స్టార్ట్ కాల, పాస్ట్ అందరూ రేనే ఇక్కడ పట్టుకోకుండా వీళ్ళేమో ఎవరు కొడుతున్నారు పిల్లోళ్ళు. నేను పైకి ఎక్కిన, అది జారి కిందికి పోయింది, కింద పడ్డా. నాకు దెబ్బ తగల్లా, సుధాకర్ అనే వ్యక్తికి దెబ్బ తగిలింది.
రెండవదిగా ఈ ఫ్యాన్ ఫిట్ చేస్తున్నాం పైన లీడర్ ఉంది కదా, ఏమంటారు, నిచ్చెని కట్టయ్యి అక్కనే పడ్డా, ఏమీ కాదు. కానీ మూడోసారి పడినప్పుడు ఎవరు లేరు, ఒక్కడే ఉన్నా. ఇక్కడ ఈ వాక్యాలు ఉన్నాయి కదా, ఇవన్నీ ఫిట్ చేయమన్నాడు అయ్యగారు. అంటే ఎవరైనా పిలుచుకొని చేయమన్నాడు. ఒకరికి ఎందుకు బాధ, నేను ఒక్కరిని ఎక్కి ఆ డ్రిల్లింగ్ మెషిన్ వస్తుంటే అది ఏమైంది తెలియదు, ఇట్లా ఉల్టా తిరిగి అట్లా కింద పడ్డా. అప్పుడు మాత్రం కొంచెం దెబ్బ తగిలింది. అయినప్పటికీ కూడా మరి దేవుని యొక్క కృప, ఎందుకంటే రక్షణ ఎందుకు చెప్తానంటే ఇన్నిసార్లు ఇదని కూడా నాకేలాంటి అంత మేజర్ నొప్పులు ఇక్కడ జరగల. అందుకే ఈ 4 ఈ సంఘంలో ఉన్నవి: 1 ప్రేమ, 2 సహాయము, 3 ఉద్యమము, 4 సంరక్షణ. ఈ సంఘంలో ఒక పిల్లర్ లాగా ఉన్నాయి కాబట్టి అవి అనుభవించాం. కాబట్టి మీ ఎదురు నేను పంచుకోగలుగుతున్నాను. మరి మీరందరూ ఇక్కడ చల్లగా బాగా ఉన్నారంటే దీని వెనకాల అయ్యగారు చెప్పిన విధంగా ఎందరో మంది త్యాగాలు ఉన్నాయి, ప్రయాసం ఉంది, ప్రార్థన ఉంది. కాబట్టి ఇది మీరు రాబోయే దినములో కూడా ఎవరు శాశ్వతం కాదండి. మన పాస్టర్ అందరూ వెళ్ళిపోయారు, 4 పాస్టర్, నేను ఒక్కడే మిగిలిన. ఇప్పుడు నేను కూడా చనిపోయినా కానీ దేవుని కృపల్లో మరలా దేవుడు నన్ను బతికించారు. ఎందుకో తెలియదు. మరి ఏదైనప్పటికీ కూడా ఈ 75 years చూసుకుంటున్నామా అని ఇంకోటి ఉంది కదా, ఏది సెంచరీ కదా, 100 years. అప్పుడు నేను ఉండనులేండి, ఎందుకంటే ఇప్పుడే అది అయిపోయింది. కానీ ఎవరైతే మీరు చిన్నపిల్లలు ఉంటారో ఇంకా ఆత్మీయముగా అద్భుతముగా రాబోయే దినములోని సంఘాన్ని కట్టి దేవుని రాజ్యాన్ని ప్రాంతంలో మీరు మహింపరిచేవారి సంఘముగా మీరు తీర్చిదాలి. ఒకప్పుడు ఈ సంఘాన్ని చాలా హేళనగా మాట్లాడినారు మన వాళ్ళే, మెసేకాన్ని అన్ని అంటారు అప్పుడప్పుడు. దాన్ని దీటుగా ఈరోజు ఇక్కడ దేవుడి సంఘాన్ని నిర్మించాడు. హల్లెలూయా. దేవుని నామముకు మహిమ కలుగును గాక. సమయం ఇచ్చినందుకు సంఘానికి, సంఘ కాపరికి నా హృదయపూర్వక వందనాలు తెలుసుకొని ఈ 2 మాటలు ముగిస్తున్నాను. థ్యాంక్ యూ. మన ప్రభువు రక్షకుడైన యేసుక్రీస్తు పరిశుద్ధ నామానికి ఘనత, మహిమ, ప్రభావం కలుగునుగాక. ఒకసారి అందరూ ఆమేన్ అంటారా? ఆమేన్. నాకు అవకాశం కలిగించిన పాస్టమ్మ గారికి నా హృదయపూర్వక వందనాలు తెలియపరుస్తున్నాను. అదేవిధంగా పాస్టర్ నోహ గారికి, ఇక్కడున్న దైవజనులకు, అదేవిధంగా 75వ సంవత్సరం వార్షికోత్సవ వేదికలో అలంకరించబడిన మీరందరూ కూడా నా హృదయపూర్వక వందనాలు తెలియపరుస్తున్నాను. ఒకసారి సంతోషంగా ఉన్న వారందరూ గట్టిగా చప్పట్లు కొట్టాలని నేను మాట్లాడుతున్నాను. చాలా సంతోషం అండి. 75 సంవత్సరము వార్షికోత్సవం జరిపించాలంటే నిజంగా అద్భుతం అండి. దేవుని యొక్క మహాకృప, దేవుని యొక్క మహా కనికరం, ఇటువంటి మహాభాగ్యము సంఘానికి దొరికింది. ఎందుకంటే దేవాది దేవుడు ఈ సన్నిధిలో ఇక్కడ ఉంటున్నాడు కాబట్టి. హల్లెలూయా. ఇక్కడ ఉంటున్నాడు కాబట్టి 75 సంవత్సరములు జరుపుకోవటానికి దేవుడు అవకాశం ఇచ్చాడండి. ఇక అనేక సంవత్సరములు ఇదే విధంగా జరుపుకోవాలని నేను మనస్ఫూర్తిగా ఆశిస్తున్నాను. మనము ఏమి చేశాము సంఘానికనే కంటే సంఘం మనకి ఏమి చేసింది అనేది చాలా ప్రాముఖ్యం. ఈ సంఘము, నా పేరు ఈ సంఘంలో పెట్టబడిందండి. నా పేరు దానియేల్ అని ఎక్కడ పెట్టబడింది? సంఘములో పెట్టబడింది. నాకు వివాహమైంది ఇదే సంఘములో. నా కుమారుడికి, కుమార్తెకి పేరు పెట్టబడింది ఇదే సంఘములో. 96లో నా చివరి వివాహము ఇందులో చిన్న మందిరం ఉన్నప్పుడు జరిగింది. అదే లాస్ట్ వివాహం అనుకుంటున్నా నేను. తర్వాత గుడిసెను పడేసి పెద్దగా కట్టడం జరిగిందని నేను నమ్ముతున్నాను. నిజంగా ఈ సంఘము చాలా నాకు సహాయపడ్డదండి. నేను ఇప్పుడు ఆత్మీయతలో ప్రయోజనకరంగా ఉండాలంటే ముఖ్య కారకులు రెవరెండ్ డాక్టర్ జింజు మెషేకయ్య గారు. నన్ను నిలబెట్టింది ఆయనే, నన్ను స్థిరపరిచింది ఆయనే. ఒక సేవకునిగా నేను నిలబడాలంటే ముఖ్య కారకుడు ఆయనండి. దేవుని కృప ఉంటుంది. ఒక ఆత్మీయ తండ్రిగా ఉండాలి కదా. ఆత్మీయ తండ్రి ఒక ఆధ్వర్యంలో మనము నడవాలంటే ఒక ఆత్మీయ తండ్రి ఉండాలి. ఆయనే జింజు మెషేకయ్య గారు. నిజంగా నాకు చాలా ఆత్మీయులు. నేను ఒకసారి 2002లో ఒక మాట అన్నా, నేను దేవుని తర్వాత ప్రేమించేది నా జీవితంలో మిమ్మల్ని అని ఒకసారి అన్నానండి. అది ఇప్పటికే నాకు జ్ఞాపకం ఉంది.
అటువంటి గొప్ప వ్యక్తిని కోల్పోయిన నాకు ఒక ఆశ ఉన్నది, నా కుమారుడిని నా కుమార్తెకు వివాహము అయ్యగారి చేతిలోనే జరిపించాలని. కానీ ఆ బాధ ఇంకనట్నే నాకు మిగిలిపోయింది. నన్ను నిజంగా నాకు ప్రార్థన చేసేకి రాదండి. ఈ సంఘము నన్ను ప్రార్థన చేసే విధంగా చేసింది. నాకు వాక్యం చెప్పడానికి రాదు. ఈ సంఘము నన్ను వాక్యం చెప్పే విధంగా చేసింది. నిజంగండి, ఒక ప్రయోజకునిగా, ఒక సేవకునిగా నన్ను తయారు చేసింది ఈ సంఘమే. నిజంగా ఈ సంఘానికి నేను ఎంత కృతజ్ఞతాస్తులు చెల్లించినా ఇంకా నేను రుణస్తునే అండి. అంత గొప్ప సహాయం ఈ సంఘము నాకు చేసింది. నా ఒక కష్టకాలంలో, నా ఒక శ్రమ కాలంలో, నా ఒక వేదన బాధను ఎన్నో ఉన్నాయండి. అన్నిటికీ ఆదరణ కలిగించింది ఈ సంఘమే. గొప్ప సంఘం అండి, నిజంగా అద్భుతం అండి. 75 సంవత్సరాలు ఈ సంఘంలో దేవుని యొక్క సన్నిధి ఉందంటే, అదేవిధంగా నాకు చూసినట్లయితే దేవుని బిడ్డారా, ఈ సంఘము అయ్యగారు జేమ్స్ తలపటయ్య గారు ఒక మాట అన్నాడు, సజీవమైన రాళ్ళ వలె మనమందరం ఉండాలండి. ఒక్కొక్కరు సజీవమైన రాళ్ళ వలె ఆత్మ సంబంధమైన మందిరముగా కట్టబడాలి. అలనాడు జకరయ్య గారు కన్నీటితో విత్తనం విత్తారు. ఇప్పుడు చూస్తే సంతోష గానములతో పంటలు కోస్తున్నామండి. నిజంగా దేవుని వల్ల అద్భుతం అండి. ఇంకా ఈ ఒక సంఘము అంచెలంచెలుగా వర్ధిల్లాలని, అభివృద్ధి కావాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ 2 నా మాటలు నేను ముగిస్తున్నాను. దేవుని నామానికి ఘనత మహిమ ప్రభావాలు కలుగును గాక. ఆమేన్. ప్రియమైన దేవుని పిల్లలారా, దేవుని సంఘము అవకాశం ఇచ్చిన మరి దైవ సేవకులకు, అలాగే పాస్టమ్మ గారికి, వేదికను అలంకరించిన దైవ సేవకులందరికీ కూడా ప్రత్యేకమైన ధన్యవాదాలు. నాకు ఈ సంఘానికి కూడా 20 సంవత్సరాల సంబంధం ఉంది. కానీ ముందు నేను ఎవరనేది ఎవరికి తెలియదు. మరి అమ్మగారికి నాకు అసలు సంబంధం లేదు, అమ్మకు నాకు తెలియదు. మరి మన మధ్యలో మరి చనిపోయిన పేతురు ద్వారా మరి అమ్మ నేను ఇద్దరం కలిశాము. మరి చెప్పబడిన రీతిగా ఈ సంఘంలో మొట్టమొదటిగా మహిమ ఉన్నది. రెండవదిగా చూస్తే నేను భారతదేశం మొత్తం కూడా చాలా చోట్ల తిరిగాను. కానీ ఈ సంఘంలో ఏముందనంటే క్రమశిక్షణ ఉంది. మూడవది ఏంటనంటే వెనకుండి నడిపించే సేవకురాలు గొప్పవాళ్ళు. అందరికంటే గొప్పతనం ఏంటంటే కనిపించేది మాత్రమే అందరం కనపడతా ఉంటాం, కనపడకుండా వెనకుండి జరిపించే వాళ్ళు చాలా ధన్యులండి. ఇంకా చెప్పాలి అని అంటే దైవ సేవకుల గురించి చెప్పాలి అని అంటే ఆయన చాలా స్ట్రిక్ట్ అండి, చాలా స్ట్రిక్ట్ అంటే స్ట్రిక్ట్. ఆంధ్రప్రదేశ్లో ఆయన ఎన్నో ప్రాంతాలలో తిరిగి ఆయన స్వార్థ మహాసభను జరిపించారు. అంత మాత్రమే కాకుండా మరి దైవ సేవకులు ప్రభుదాసయ్య గారు ఒక మాట చెప్పారు, ఇది ఆదరించే సంఘం అని. నేను కూడా 3 సంవత్సరాల నుండి అనారోగ్య స్థితిలో ఉన్నాను. ఇప్పుడు ప్రజెంట్ నా బ్లాడర్లో 12 mm స్టోన్ ఉందండి. ఇక నాకు ఆపరేషన్, నన్ను ఎవరు చూసేవారు లేనప్పుడు మా అక్క దగ్గరికి వచ్చి నేను చెప్పాను, అక్కొచ్చి నీకేం భయం లేదయ్యా, నేను పాస్టమ్మ గారితో చెప్తాను, పాస్టమ్మ నేను ఇద్దరం కలిసి నిన్ను ఏ విధం చేతనైనా బాగు చేస్తామని చెప్పడం జరిగింది. వెంటనే పాస్టమ్మ గారి దగ్గరికి వచ్చినప్పుడు నీకు అవసరమైతే ఆపరేషన్ చేద్దాము, ఆపరేషన్ కంటే ముందు ప్రార్థన చేద్దామని అన్నారు. ఆ ప్రార్థన ఇప్పటి వరకు 2 సంవత్సరాల నుంచి నన్ను కాపాడుతుందని. కాబట్టి ఇంత గొప్ప మందిరంలో మనమందరం కూడా ఉన్నామని అంటే దేవుని కృప. ఈ 75 సంవత్సరాలు ఈ మందిర వార్షికోత్సవం జరుపుకుంటున్న మనందరికీ కూడా ఇది ఒక గొప్ప మరి ఆ పండుగ లాంటి వాతావరణం. ఈ 100వ సంవత్సరం కూడా ఇంతకంటే ఘనంగా జరుపుకోవాలని ప్రభు నాకు తెలియజేస్తూ అవకాశం ఇచ్చిన దైవ సేవకులకు అందరికీ కూడా ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియపరుచుకుంటూ ముగిస్తుంటున్నాను, తెలియజేస్తున్నాను. నేను మరి ఆంధ్ర ప్రాంతము మరి కావలి ప్రాంతంలో నుండి మరి మీ మధ్యకు ఈ యొక్క 75 సంవత్సరాల ఈ వార్షిక కూడికలో పాల్గొనడానికి మరి దేవుడు ఎంతగానో సహాయం చేశాడో అందును బట్టి మరి దేవుడిని నేను స్తుతిస్తూ ఘనపరుచుంటున్నాను. మరి ప్రత్యేకముగా ఇంతవరకు చెప్పబడినటువంటి మాటలను బట్టి మరి రెవరెండ్ డాక్టర్ మెస్సేకయ్య గారు మరి చక్కగా దేవుని యొక్క సేవలు వారు చేసినటువంటి వారు.
మరి మా ప్రాంతంలో ఒకసారి మీటింగ్లో వారు దేవుని యొక్క వాక్యాన్ని మరి చక్కగా ప్రకటించారు. మరి ఆ దినము ప్రార్థన గురించి వారు చక్కగా మరి శోధనలో మనం సంభవించినప్పుడు ఇబ్బందుల్లో ఎలాగ ప్రార్థన చేయాలని చక్కని విషయాలు మాకు తెలియజేశారు. మరి ఎంతగా ప్రోత్సహించబడ్డాము, ఎంతగానో ఆదరించబడ్డాము. ఈ ప్రత్యేకంగా ఈ సమయంలో నన్ను ఆహ్వానించినటువంటి సంఘానికి, మరి పాస్టర్ గారికి, ఆ సేవకులందరికీ కూడా మీకందరికీ మరి ప్రత్యేకమైన శుభాభివందనాలు తెలియజేస్తూ మరి దేవుని యొక్క వాక్యంలో నుండి ఒక మాట చదివి మీకు వినిపించి నా సమయాన్ని నేను ముగిస్తుంటాను. కనుక అపోస్తుల కార్యముల గ్రంథము మరి 9వ అధ్యాయము 31వ వచనములో ఈ రీతిగా వ్రాయబడి ఉన్నది. కావున యూదయ, గలిలయ, సమరయ దేశముల అందంతటా సంఘము క్షేమాభివృద్ధి నుంచు సమాధానము కలిగి ఉండెను. మరియు ప్రభువునందు భయమును పరిశుద్ధాత్మ ఆదరణ కలిగి నడుచుకొనుచు విస్తరించుచుండెను. కనుక ఈ మాటలో మనం చూసినట్లయితే సంఘము క్షేమాభివృద్ధి, సంఘము కట్టబడుతూ ఉంది, అంటే అభివృద్ధి పడుతూ ఉంది. అంటే బాహ్యముగా కాదు కానీ ఆత్మ సంబంధముగా మన జీవితాలు అభివృద్ధి చెందుతూ ఉండాలి. రెండవది సమాధానం కలిగి ఉండాలి. అలాగే మూడవది దేవుని యొక్క భయము, నాలుగవది పరిశుద్ధాత్మ ఆదరణ కలిగి ఆ దినాలలో ఆది సంఘము విస్తరించబడుతున్నది. అదే రీతిగా ఈ 75 సంవత్సరాల వార్షిక కూడిక జరుపుకున్నటువంటి స్థానిక సంఘము మనమందరం కూడా దేవుని యందు భయభక్తులు కలిగి, పరిశుద్ధ జీవితము కలిగి, సమాధానముతో, ఐక్యతతో ముందుకు కొనసాగాలని ప్రభువునందు మీకు అందరికీ తెలియజేస్తూ మరి సంబంధించినటువంటి సంఘానికి, పెద్దలకు అందరికీ కూడా ప్రత్యేక వందనాలు తెలియజేస్తూ ముగిస్తున్నాను. ఈ సమయం ఇచ్చిన పాస్టర్ అమ్మ గారికి, మరి నోవా పాస్టర్ గారికి, పెద్దలకు, పాస్టర్లందరికీ యేసుక్రీస్తు నామమున వందనాలు చెల్లిస్తున్నాను. సమయం అయిపోయింది. నేను చెప్పాలంటే చాలా పెద్దగా ఉంది. నాకు 63 సంవత్సరాలు. నేను 2 సంవత్సరాల నుంచి నేను ఇక్కడ చిన్నగా గుడిసె ఉన్నప్పటి నుంచి ఇక్కడే నేను ప్రేయర్కి వచ్చేవాడిని. నాకు మేనత్త భర్త కావాలా, ఎవరు సైమన్ జకరయ్య గారు. మేనత్త ఇంకా ఇక్కడే ఉంది. నేను దేవుడు ఆశీర్వాదం ఆమెకు ఎన్ని సంవత్సరాలు అని ఉండడం అంటే, ఈ 75 ఇయర్స్ ఈ విధంగా మనం నడిపించుకుంటున్నామంటే నిజంగా ఇది అయ్యగారి గొప్ప సేవ. నేను ఆయన గురించి చెప్పాలంటే కొంచెమే చెప్తాను. నేను చిన్నగా ఉన్నప్పుడు అయ్యగారు ఒక చిన్న గుడిసె, దానికి స్టేజ్ కూడా చక్కగా ఉండేది కాదు, ఆ లెవెల్గా కూడా ఉండేది కాదు. దాని మీద సాకను పెట్టుకునే వాళ్ళము, కింద ముందంతా అక్కడ కూర్చునేటోళ్ళము. మా అమ్మ నన్ను తీసుకొని వచ్చేది. నేను కూర్చొని, మాకు అంత జ్ఞానం లేదు, చిన్నపిల్లలను. ఆయన వాక్యం చెప్పినాక మేమందరం వెళ్ళిపోయేవాళ్ళము. మా అమ్మ ఆత్మీయంగా పెరగాలంటే సైమన్ జకరయ్య గారి వాక్యం ద్వారా ప్రతినిత్యము మా ఇంటికి వచ్చేవాడు. మేము ఇక్కడే ఉండేవాళ్ళము. ఆయన దౌచాల ఆ ప్రాంతం నుంచి వచ్చేవాడు. మమ్మల్ని ఒక డైలాగ్ చెప్పేవాడు, చర్చికి రాకుండా చెప్తుంటే చెప్పినా కానీ వినరు కదా అనేవాడు. అట్టే అమ్మ మమ్మల్ని సండే తీసుకుని వచ్చేవారు. చిన్నప్పుడంతా ఇక్కడే మేము పెరిగిన వాళ్ళము. ఆయన గురించి చెప్పాలంటే 5 గంటలకు, తెల్లవారుజామున 5 గంటలకు అతను అక్కడి నుంచి వచ్చి ఒక బూర పెట్టుకొని ఆ బూరతో అతను పాటలు పాడి వాక్యం చెప్పేవాడు ఈ మైదానంలో. అప్పుడు తెల్లారిందని అందరూ లేచేవారు. ఇంకా ఎక్కువ చెప్పాలంటే అతను ఇక్కడి నుంచి కేఎంసీకి సువార్త సేవకై వెళ్ళేవాడు. ఎట్లా అంటే నడుచుకుంటూ. దాంతోపాటు మధ్యాహ్నము కొంతమంది స్త్రీలను, కొంతమంది పురుషులు ఉన్నారు, వాళ్ళందరినీ తీసుకుపోయేవాళ్ళు. వాళ్ళలో మా అమ్మ ఒకటి. మా అమ్మ ఆత్మీయంగా ఎదగబట్టి నేను కూడా ఒక సేవకునిగా కావడానికి నాకు ఒక దారి అయినది. ఈ సంఘం ద్వారా నేను మంచి సేవ చేయడానికి నాకు దేవుడు అనుగ్రహం ఇచ్చినాడు. పిల్లరా, నేను ఎప్పుడైనా ఇక్కడ వచ్చి నిలబడాలంటే నేను కన్నడనే మాట్లాడేవాడిని. నాకు తెలుగు ఎక్కువ అలవాటు లేదు. ఆయన ఈ దినం నేను ధైర్యంగా తెలుగులో మాట్లాడడానికి దేవుడు నాకు ఇద్దరిని తెచ్చినాడు. పిల్లరా, నేనేం చెప్పాలని ఆశిస్తున్నానంటే, ఈ సంఘము నిజంగా పరిశుద్ధంగా, మాకు ఆత్మీయంగా ఇక్కడ ఉన్న వాళ్ళందరూ లేదు, చాలా ఆత్మీయంగా ఎదగడము నేను చూస్తున్నాను.
ఎందుకంటే ఆత్మీయత లేని సంఘము కాదు. ఈ యొక్క పెద్ద భారము రెవరెండ్ మెషికయ్య గారు వదిలేసిపోయినాక ఆ భారము అక్కగారికి ఆ భారం ఉండడం వలన ఈ విధంగా ఆమె దాన్ని ధైర్యంగా ముందు తీసుకొని నడిపిస్తూ ఉన్నది. అదే రీతిగా మన నోహాను కూడా దేవుడు ఇచ్చిన తలాంతులు, సంఘంలో ఉన్న ఎన్ని తలాంతుల నుంచి దేవుడు ఈ విధంగా అభివృద్ధి చేసినాడు. మరి ఎక్కువగా సమయం లేదు, ముందే నోహ చెప్పేసినాడు. చాలా ఉంది చెప్పాలనుకుంటే, దేవుడు ఈ మాటలను ఆశీర్వదించినాడు. 75 సంవత్సరములు గడిచినటువంటి ఈ సంఘంలో 75 సంవత్సరాలకు సంఘం కానీ మనుషులు కానీ ఏమైపోతారు? 75 సంవత్సరాలకు మనుషులు ఏమవుతారు? ముసలోళ్ళు అవుతారు. కానీ 75 సంవత్సరాలకు ఈ సంఘం యవ్వన సంఘంగా మారింది. హల్లెలూయా! ఆత్మీయంగా యవ్వనము, ఉద్యమములో యవ్వనము, వారి స్థిరత్వములో ప్రతి విషయంలో కూడా యవనులుగా ఈ సంఘం ఉంది. ఈ సంఘము ఈ విధంగా యవనంగా ఉండడానికి కూడా దేవుని యొక్క ఉద్దేశం ఉన్నది. కాబట్టి 75 సంవత్సరాల వయసులో కూడా ఈ సంఘము యవన సంఘంగా ఉంది. ఐ హోప్ 100 years కూడా ఈ పిల్లలందరూ కూడా ఎదిగిన వారి పిల్లలు కూడా ఈ సంఘంలో ఇప్పటికొక 4-5 తరాలు 75 సంవత్సరాల్లో వచ్చినారు. ఇంకా ఎన్ని తరాలైనా సరే దేవుని స్తుతించి ఆరాధించే శ్రేష్టమైనటువంటి భాగ్యం దేవుడు ఇస్తాడని నేను ఆశిస్తున్నాను. ప్రత్యేకంగా నేను రెవరెండ్ మెషకయ్య గారికి నేను మేనమామ. మేమిద్దరము మామ అల్లుళ్ళము వరుసకు. ఆయన నాకంటే పెద్దవాడు. సేవలో మేమిద్దరము మంచి స్నేహితులం. ఐ మిస్ మై బెస్ట్ ఫ్రెండ్. సేవలో నాకు ఒక మంచి స్నేహితుని నేను మిస్ అయినాను. ఇక్కడికి ఎప్పుడు వచ్చినా సరే సంఘానికి ఆయన వాక్య పరిచర్య నిమిత్తము మేమిద్దరం మాట్లాడుకునేవాళ్ళం. కుటుంబ విషయాలు ఎక్కువ మాట్లాడేవారం కాదు, చాలా తక్కువ. మరి ఇట్టి శ్రేష్టమైనటువంటి సమయంలో ఈ యొక్క సంఘానికి ఈ యొక్క సమయంలో ఒక బ్యాక్ బోన్ గురించి మాట్లాడాలి. ఈ సంఘం స్థాపించిన రోజు, స్థాపించకంటే ముందు సమస్తమైనటువంటి శ్రమలు అనుభవిస్తున్నప్పుడు కూడా ఉన్న భాగస్వామి మన మధ్యలో ఉన్నారు. మా అక్కగారు కమలమ్మ గారు, జుంజు కమలమ్మ గారు అంటే బొప్పూరి కమలమ్మ గారు. దయచేసి వేది మీదకి రావాల్సిందిగా కోరుచున్నాను. అమ్మగారిని తీసుకొని రండి అమ్మ. ఆ తర్వాత అమ్మగారిని తీసుకు పిల్లలు ఎవరు వెళ్ళండి. అక్క వినపడదు అక్క. అదే 1949లో పుట్టాను. 50th సంఘము ప్రారంభింపబడింది. చిన్నప్పటి నుంచే నేను సంఘానికి వస్తూ ఉన్నాను. 5-6 ఏళ్ళ నుండి. నేను చెప్పనవసరం కానీ ఒక్క విషయం సాక్ష్యం చెప్పాలి. మెసేజ్ మాస్టర్ ఏమి ఉద్దేశం పెట్టుకున్నాడో నాకు తెలియదు, కానీ ఏ ప్రార్థనకైనా నన్ను తీసుకెళ్తున్నాడు. ఎక్కడ ఊర్లలో సువార్త కూటాలు పెట్టినా ఎక్కడికైనా తీసుకెళ్తున్నాడు. ఎందుకని నాకు తెలియలే. ఒకసారి అడిగాను నేను కోపంతో, ఎందుకు నన్ను ఇంటికి వచ్చి కూర్చుంటాడు, తయారయ్యేదాకుండి కారులో తీసుకుపోతాడు. ఒకసారి తెలుస్తుంది నీకు అన్నాడు. అది ఇప్పుడు తెలిసింది. నిన్ను పాస్టర్ చేసేదాకా వదలను అని. నేనేమో వచ్చేవాడిని కాదు, ఆయన నన్ను చేసేదాకా వదలలేదు. నన్నే కాదు ఎంతో మంది పాస్టర్ చేశాను. ఆ విషయం నేను చెప్పాలి, గర్వంగా చెప్తున్నాను. ఒకవేళ పాస్టర్గా కాకపోతే నేను ఎప్పుడో అందరికీ వచ్చిన ప్రతి ఒక్కరికి వందనములు. సంఘ కాపరులకు, అసిస్టెంట్ పాస్టర్లకు, సంఘస్థులందరికీ వందనములు. కాబట్టి మరి సమయం లేదు కాబట్టి నేను చెప్పలేకపోతున్నా. దేవుని కృపను బట్టి గడిచిన 2 మాసాల నుంచి కూడా దేవుడు ఆ దినం మొదలుకొని ఈ దినాన్ని దేవుడు నడిపించాడు. ఎలాగైనా వచ్చి దేవుని సన్నిధిలో నిలబడాలా అనే ఉద్దేశాన్ని బట్టి మరి పాస్టర్ గారు మరి ప్రతినిత్యం కూడా మా గురించి ప్రార్థించింది. ఆ సంఘ విషయాలు చెప్పాలంటే చాలా మేలుకరమైన సంఘముగా నేను జ్ఞాపకం చేస్తున్నాను. ఎందుకంటే దాదాపుగా మరి ప్రారంభం కంటే 70 సంవత్సరాలు ఇది. చిన్నప్పుడు కూడా 4-5 సంవత్సరాలప్పుడు చిన్న కూర్చున్నప్పుడు సండే స్కూల్ వచ్చాను. మా తల్లిని ఇక్కడ ఉన్నప్పుడు దేవుని కృపను బట్టి ఇదే మందిరంలో నుంటే సేవకుడిగా బయలుదేరుటకు
మరి 2000 సంవత్సరంలో దైవజనులు కీర్తిశేషులు రెవరెండ్ డాక్టర్ జింజు మెషకే గారి ద్వారా మరి బైబిల్ ట్రైనింగ్లో కలుసుకొని గుడ్ న్యూస్ బైబిల్ కాలేజ్ ద్వారా దేవుడు ఆస్వాదించి 2004 సంవత్సరంలో మెషక్ పాస్టర్ దారినే మందిరాన్ని ప్రారంభించుటకు ఒక మొదటిగా నేను ఆయనతో కలిసినప్పుడు ఆయన చేసిన గొప్ప కంటెంటే ఆయన నన్ను ఎంతో ప్రేమించి మా కుటుంబం ద్వారా మా సంఘం నుండి మరి ఆయన పునాదులు మొదలుకొని అంతవరకు ఆయన నడిపించి మరి అన్ని విషయాల్లో ఆయన ఉన్నప్పుడు ఎన్నో కార్యాలు చేశారు. అవి అందరికీ తెలుసు. ఈ దినము దేవుని సమ్ముఖం ఇలాగున 75వ సంవత్సరము డైమండ్ జూబ్లీ జరుగుతుందంటే ఎంతో గొప్ప ధన్యత. దేవుని కృపను బట్టి ప్రత్యేక పాస్టర్ గారికి మరి పాస్టర్ నోవా గారికి మరి అశోక్ పాస్టర్ గారికి ప్రత్యేక వందనాలు తెలియపరుస్తూ మరి యొక్క అవకాశాల గురించి దాన్ని బట్టి కూడా మీ అందరి ప్రార్థన కూడా మా చిన్న సంఘం ప్రార్థించాలని ప్రభుత్వం జ్ఞాపకం చేస్తే మాట్లాడుతున్నాం.